నేటి హనుమాన్ జయంతి సందర్భంగా జ్ఞాననిధి హనుమ ఈ శీర్షికలో హనుమంతుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మోహనవాణి శ్రోతలకు, ఆధ్యాత్మిక బంధువులకు, భగవద్ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కార్య సాధకుడికి పట్టుదల ఒకటే ఉంటే సరిపోదు, దానికి ఓర్పు, నేర్పు, సమపాడలో జత కలవాలి. సహనం ఎంత ముఖ్యమో సమయస్ఫూర్తి కూడా అంతే అవసరమన్నది గ్రహించాలి. హనుమంతుడిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సీతాన్వేషణకు ముందు రాముడు ఆంజనేయుడిలో గమనించిన విషయం కూడా ఇదే. శాస్త్రరీత్యా హనుమ శబ్దానికి వాక్య కోవిదుడు, జ్ఞాని అనే విశేషార్థాలు ఉన్నాయి. హనుమ ఓ జ్ఞాన నిధి. ఆయన వ్యక్తిత్వం సామాన్యమైనది కాదు. వివేకం, ప్రతిభ, సమయస్ఫూర్తి, సంయమనం మొదలైనవి హనుమలో పరిపూర్ణంగా ఉన్నాయి. అయితే జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు, దాన్ని తగిన విధంగా సమయానికి వినియోగించడం అనేది ముఖ్యం. బుద్ధి బలాన్ని ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ పరాక్రమం ప్రదర్శించాలో ఆలోచించి ఎక్కడ అడుగు ముందుకు వేయాలో హనుమకు బాగా తెలుసు. ఆయన మాట తీరు సుస్పష్టము. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వీణుల విందుగా మాట్లాడేవాడు. ఇంకా ఇంకా వినాలనిపించేలా ఉండేదట ఆ మాట. అతిగాను మరీ క్లుప్తంగానూ చెప్పకుండా విషయం అర్థమయ్యేలా వివరించడం ఆయనలోని ప్రత్యేకత. వినయశీలురే విజయానికి చిరునామాగా నిలుస్తారు. హనుమలో ఈ గుణం పరిపూర్ణంగా ఉంది. అడవిలో కాషాయాంబర దారులై వస్తున్న రామలక్ష్మణులను చూసి శత్రువులుగా భావించాడు సుగ్రీవుడు. హనుమంతుడు ధైర్యంగా వారికి ఎదురెళ్లి కలిసి మాట్లాడి వెంటబెట్టుకుని వచ్చి సుగ్రీవుడితో స్నేహం కల్పించాడు. ఎదుటి వారికి ఒక విషయం చెప్పేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతాడు. హనుమ మాటలు అసందర్భంగా దొల్లనివుడు. ప్రధానంగా ఇది గమనించే శ్రీరామచంద్రుడు ఆయనను దూతగా నిర్ణయించుకున్నాడు. రాజహృదయము, ధర్మనీతి, కార్యసిద్ధి మొదలైనవి దృష్టిలో పెట్టుకోగలిగిన మేధావి మాత్రమే దూతకాకరుడు. అశోకవనంలో సీతమ్మను గుర్తించి ఆమెకు రాముడి ప్రేమను ప్రకటించి ఓదార్చాడు. రావణుడి సమక్షంలో శ్రీరాముడు వీరత్వాన్ని విడమరిచి చెప్పి అతడి గుండెల్లో ప్రకంపనలు సృష్టించి అధైర్యపరిచాడు. పాలకుడు అధర్మపరుడైతే అతడికి, అతడి రాజ్యానికి అరిష్టం. స్త్రీని శోకింపజేస్తే మహాజ్వాలలాగా లేచి భస్మం చేస్తుంది. పరస్త్రీని చెరబట్టిన వాడు ఎంతటి పరాక్రమవంతుడైనా పతనం తప్పదు, ఎంతటి భక్తిపరుడైనా దైవం సహకరించదు అంటూ నర్మ గర్భంగా హెచ్చరించాడు. సీతమ్మ తల్లితో, అమ్మా, వానరసేనలో నాకంటే అధికులు, నాతో సమానమైన వారు చాలా మంది ఉన్నారు, నాకంటే అల్పుడు ఒక్కడు కూడా లేడు అంటూ తనను తాను తగ్గించుకుని సీతమ్మకు ధైర్యం చెప్పాడు. ఏ కార్యమైనా సాధించగలననే ధైర్యము హనుమలో అణువణువునా నిండి ఉంది. నిజంగానే అంతటి సమర్థుడు కూడా. హనుమంతుడు ఉంటే అందరూ బతికి ఉన్నట్లే, ఆయన లేకుంటే ఎవరూ లేనట్లే అని ఓ సందర్భంగా జాంబవంతుడు అన్న మాటల్లో ఎంతో పరమార్థం ఉంది. శ్రీరామ కార్యాన్ని అంకిత భావంతో సాధించి శ్రీమద్ రామాయణ కావ్యంలోని సుందరకాండలో దేదీప్యంగా వెలుగుతున్నాడు హనుమంతుడు. జ్ఞాననిధి హనుమ నిత్య పూజనీయుడు. ఇంత అద్భుతమైన విషయాన్ని ఈ శుభ సందర్భంలో అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.